అందరికీ నమస్కారం. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు ఈనాడు అనంతపురం ఆర్డీఓ గారికి మేము వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు కూడా బేఖాతరు చేసి ఈనాడు అనంతపురం అర్బన్లో వివిధ వార్డులలో వాలంటీర్లంతా కూడా అతి ఉత్సాహంగా కూడా పనిచేయడం చూస్తుంటే నిజంగా మీరు మీ ఉద్యోగాలకు రాజీనామా చేసి మేము కట్టే పన్నుతో మీరు జీతాలు తీసుకుంటూ ప్రత్యక్షంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా మీరు పనిచేయడం నిజంగా ఇది పిరికి పందిల చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే మా రక్త మాంసాలతో మేము కట్టిన పన్నులతో మీరు జీతాలు తీసుకుంటూ ఒక పార్టీకి పనిచేయడం కాదు, మీరు ప్రజల పక్షాన పనిచేయమని కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్తే కూడా మీరు ఎటువంటి బేఖాతరు చేయకుండా ఎమ్మెల్యే గారింట వివిధ వార్డుల్లో పదుల సంఖ్యలో తిరుగుతున్నారంటే నిజంగా మీకు తెలియడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక్కసారి మీ పైన వేటు పడితే మీరు ఎటువంటి ఉద్యోగాలు కూడా అనర్హులుగా అవుతారు. చదువుకున్న వారు, విద్యావంతులు ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. మీ ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేదని మన పెనుగొండలోనే మా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు గారు చెప్పారు. మీ ఉద్యోగాలకు ఏం డోకా లేదు, మీ ఉద్యోగాల భద్రత నేను కల్పిస్తానని చెప్పారు. అందువల్ల మీరు నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషనర్ ఏ విధంగా మీకు ఆదేశాలు ఇచ్చింటే ఆ విధంగా పనిచేయాలి, కానీ ప్రభుత్వానికి పనిచేయొద్దని చెప్తున్నాం మేము. ఇకనైనా మీరు తెలుసుకొని ఇంతటితో అయినా కానీ ఈ అనంతపురం అర్బనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా మీరు ఎన్నికల విధుల్లో కానీ ప్రచార భాగంలో కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ పాల్గొనవద్దని తెలుగుదేశం పార్టీ నుండి మీకు హెచ్చరిస్తున్నాం.